మన రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా నాగార్జున గారి కన్వెన్షన్ హైడ్రా సంస్థ ద్వారా అది ఒక అంటే కబ్జా చేశారు, లేదంటే చెరువులోనే ఇట్లా కబ్జా చేసి ఇట్లా ప్లాన్ చేశారు అని అన్నారు కదా సార్. దాని ద్వారా కూల్చేశారు. అందులో ఎవరిది కరెక్ట్ అంటారు సార్? అది చట్ట ప్రకారం అది కరెక్టే. బఫర్ జోన్లో ఉన్నది కానీ ఎఫ్టీఎల్లో ఉన్నది కానీ కట్టకూడదు. కానీ గతంలో అది కట్టింది ఎప్పుడు 2010. 2010లో పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ప్రభుత్వం ఎవరిది? మీ ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మనిషి సీఎం మారచ్చు కానీ కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాని పర్మిషన్ ఇచ్చింది అప్పుడు ఆఫీసర్లే. వాళ్ళు ఇచ్చారు కానీ కోర్టులో వేశాడు. కోర్టులో కేసు ఉంది, ఇంకా తీర్పు రాలా. ఈ లోపల అత్యుత్సాహంగా కూల్చేశారు. ఓకే, బఫర్ జోన్ కనుక కూల్చారు, ఒప్పుకోండు. అదే న్యాయం అందరికీ ఉపయోగించండి. అది రాజకీయంగా కాకుండా వాడు ఇప్పుడు ఓవైసీ నోటీసులు పంపించారు. ఓవైసీ కాలేజీ చెరువు మీద కట్టాడు క్లీన్గా అంత. అలాగే పొంగులేటి అతనిది బఫర్ జోన్లో ఉంది. టోటల్గా శాటిలైట్ మ్యాప్లు కూడా చూపిస్తుంది. అన్నీ చెయ్యి. మీ కాంగ్రెస్ వాళ్ళే అనేక ఉన్నాయి. అసలు భూమి కబ్జాలు, రోడ్లు 20 ఫీట్ రోడ్లని 10 ఫీట్ రోడ్డుకి కట్టడాలు తీసుకొచ్చేసేయటాలు, రోడ్డు ఎండ్ ఉంటే ఎండ్ దగ్గర ఆ రోడ్డు చివరికి వెళ్ళేటప్పటికి అక్కడ అది రోడ్డు క్లోజ్ చేసేసి అక్కడ ఇల్లు కట్టేయటం కాంగ్రెస్ వల్ల వాళ్ళ ఆనవాయితీ. మీరు చేసింది మీ పీరియడ్లో జరిగింది. ఎయ్యి కూడా కిరణ్ కుమార్ రెడ్డి అదే సొసైటీ దగ్గర కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు ఆ 100 ఫీట్ రోడ్డు వేస్తున్నప్పుడు మొత్తం అక్కడ లెఫ్ట్ సైడ్ 27 బిల్డింగ్లు దాకా కబ్జా చేశారు స్థలం. ఆ స్థలం ఎవరిది? ఒక ట్రస్ట్ది. కబ్జా చేశారు. కడతా ఉంటే అప్పుడు కోల్సాలని మొదలెడితే కోర్టులో కేసు వేశారు. సో కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు అప్పుడు వేస్తే కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు వేస్తే కోర్టుకు వెళ్ళారు. అది పెండింగ్లో ఉంది కోర్టులో. మరి కోర్టులో పెండింగ్లో ఉండగా కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు ఎందుకు కోల్సలా? పొనుగులేటి దాని మీద ఎందుకు నోటీస్ ఇవ్వాలా? ఓవైసీకి ఎందుకు నోటీస్? దమ్ముంటే ఓవైసీ చెయ్యి, చూద్దాం ఓల్డ్ సీటు. అప్పుడు దమ్మున్న మగాడు నువ్వు చట్ట ప్రకారం చేస్తున్నా. ఇక్కడ రాజకీయంగా నువ్వు అంటే పాపం నాగార్జున కనుక మీ రాజకీయ నాయకుల్లాగా జనాలను వేసుకొచ్చి ఆ హడావిడి కార్యకర్తలు తీసుకొచ్చి హడావిడి చేయలేడు కనుక ఆ ముందు అతన్ని ఇచ్చేసి అతని మీద ఒక షాక్ ట్రీట్మెంట్. ఇది కూడా ఏంటి? ఒకటి లబ్ధి పొందటం రాజకీయంగా విపక్షాలని పగ తీర్చుకుంటాం. రెండోది డబ్బులు. ఈ ఒక్కసారి నాగార్జున మీద దెబ్బ కొడితే మొత్తం బిల్డర్స్ అందరూ ఏకమైపోతారు. ఒకటైపోయి దగ్గరికి వస్తారు. అయ్యా మా బిల్డింగ్లు అంటారు. అప్పుడు ఒక మోటార్ మంచి పెద్ద సూట్ కేసు బరువు అయిన సూట్ కేసు ఒకటి అందిస్తారు. అందించినాక అప్పుడు ఇగో ఆల్రెడీ స్టార్ట్ చేశారుగా కాలేజెస్కి స్టూడెంట్స్ పీరియడ్ కనుక నోటీస్ ఇస్తాము, టైం ఇస్తాము అని మొదలెట్టారు. అలాగే రేపు కొంతమందికి రెసిడెన్స్ ఫ్లాట్స్ జనాలు ఉన్నారు, కుటుంబాలు ఉన్నారు. వాళ్ళు కష్టపడి సంపాదించుకుని సంవత్సరం అంతా కష్టపడి జీవితం అంతా కష్టపడి డబ్బుతో కొనుక్కున్నారు. ఇప్పుడు అవి కూలిస్తే వాళ్ళు ఏమైపోతారు కనుక వాళ్ళకి కొంత టైం ఇస్తున్నాము. ఇట్లా టైం ఇస్తామని ప్రొలాంగ్ చేస్తారు డబ్బులు మూట అందినాక. ఇప్పుడు ఒక వారం రోజుల్లో అవి అందుతాయి. వారం రోజులు ఆ మూటలు అందుతాయి. మూటలు అందినాక మీరే చూస్తారు కదా అన్నీ అట్ట స్లోగా మేము నోటీసులు ఇచ్చాం, వాళ్ళకి పెట్టాం, సమయం ఇచ్చాం. అంటే నాగార్జున గారు ఒక ట్వీట్ చేశారు సార్, ఇది కబ్జా చేసిన ల్యాండ్ కాదు, నేను పట్టా ద్వారా తీసుకుని లీగల్ గానే ప్రొసీడ్ అవుతున్నాను, దీని మీద స్టే కూడా ఉంది, కానీ ఇంతలోనే ఇలా కూల్ చేయడం అది కరెక్టే. కానీ అంతకు ముందు కూడా డిమాలిష్ చేయమని రూల్స్ ప్రకారం డిమాలిష్ చేయమని వచ్చింది. అప్పుడు ఈయన కోర్టుకు వెళ్ళాడు. యాక్చువల్ అది ఈయన తెలిసి కొన్నాడా తెలియ కొన్నాడమ్మా. కొన్నది ఏమైనా అది బఫర్ జోన్ ల్యాండ్ కనపడుతుంది పిక్చర్లో. బఫర్ జోన్ చెరువు పక్కన ఉంది. ఖచ్చితంగా ఈయన తెలిసి కొన్నాడా తెలియకొన్నాడా? ఈయన కొన్నాడు, కబ్జా చేయలేదు. ఈయన కొన్నాడు, ఈయనకి అమ్మినోడు చేసి ఉండొచ్చు. సో ఏదైనా కొనేటప్పుడు నువ్వు తెలుసుకోవాలి. ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా. కోర్టులో నాకు తెలియదండి కొన్నప్పుడు అని అంటానికి కుదరదు. అది ఒప్పుకోదు కోర్టు, చట్టం ఒప్పుకోదు. నీకు తెలుసుకోవాలి. నువ్వు తెలీదు అంటే కుదరదు. కనుక నాగార్జున నాకు తెలియదు, వాళ్ళు ఎవరో అమ్మారు, నేను కొనుక్కున్నాను, అందువల్ల నాకు తప్పులేదంటే కుదరదు. అది ఈ మైట్ వెరిఫై. అది ఏంటి బఫర్ జోన్ కనుక్కోవాలి, వాళ్ళ టీం తోటి కనుక్కొని చెయ్యాలి. అది చేయకుండా కొనేసారు. తన సైట్ కలిసి వస్తుందని ఆ చోటు కలిపేసుకున్నాడు. ఇప్పుడు అది పోద్ది. అందువల్ల నాగార్జునకు పోయేది పెద్ద ఏం లేదమ్మా. 3 ఎకరాలు పోతే అతనికి ఎంత పెద్ద 1000 కోట్ల మీద ఉన్నాడు. ఒక 40 కోట్లు 40 కోట్లు పోతే పెద్ద పోయింది ఏం లేదు జీవితంలో. కానీ అతని వల్ల
అతను ఎందుకు టార్గెట్ చేశాడు రేవంత్ అంటే అతన్ని టార్గెట్ చేయడంతో హీరో షో నాగార్జునే కొట్టాడు దెబ్బ, మనం ఎంత అని వీళ్ళందరూ పరిగెడతారు, మోటార్ పుచ్చుకుని పరిగెడతారు. అంటే సార్ ఓకే, అలానే ఇది జరిగిన తర్వాత రేవంత్ రెడ్డి గారి తమ్ముడు మీద కూడా ఈయన ఇట్లా నోటీస్ ఇచ్చారు అన్నారు కదా, సో ఆయన చేస్తుంది. నేను తమ్ముడికి ఇచ్చావు, తమ్ముడిదేవి ఎంత ఆస్తి అది కాదు, తమ్ముడిదేవి చిన్న చిన్న దీని మీద ఒక పిచ్చి బ్రహ్మాస్త్రం లాగా ఉన్నది వేసేస్తే దీని తర్వాత దాన్ని చూసుకోవచ్చు, అది కాదు. ఓవైసీ ఇవాళ ఇన్ని మాట్లాడుతున్నాడు. ఓవైసీ ఉమెన్ కాలేజీ క్లీన్గా నది మీద కాలువను క్లోజ్ చేసి కట్టాడు. అది కుల్స్ నోటీస్ ఎందుకు నోటీస్ ఇవ్వాలి? ఇప్పటికి తమ్ముడికి ఇచ్చాను, గడిది గుడ్డుకి ఇచ్చాను, ఈ సాగులు చెప్పదు. మేజర్ పిల్లర్ నాగార్జున మేజర్ పిల్లర్ కొట్టావు కదా, మేజర్ పిల్లర్ కొడితే కానీ అందరికీ బయలు కమ్మవు కళ్ళు అని, సో కట్టావు. ఇప్పుడు అది హీరో అయితే నిజమైన నిజాయితీగా నువ్వు చేస్తున్నవాడు అయితే కొట్టాలి. ఓపెన్ పబ్లిక్ దమ్ముంటే నన్ను టచ్ చేయండి అని వార్నింగ్లు ఇస్తున్నాడు, అది చూడాలి. అవి నీ ప్రభుత్వం, అప్పుడు నిజం నీ నిజాయితీ. అంతేగాని తమ్ముడికి నోటీస్ ఇచ్చాను, వాళ్ళకి నోటీస్ ఇవ్వలేదు, వీళ్ళకి నోటీస్ ఇవ్వలేదు, ఎన్కన్వెన్షన్ పాల్గొట్టాను అంత హీరో అంటే కాదు కదా, అది రాజకీయ క్రీడ. నువ్వు అన్నీ చేసినప్పుడు నువ్వు నిజంగా సద్బుద్ధితోటి చిత్తశుద్ధితోటి ప్రజాపకౌరమైన పనులు చేసావని అందరూ హారతలు పడతారు. మాలాంటి వాళ్ళు కూడా బ్రహ్మాండం చేశాడు, ఆ ఓవైసీలను కూడా కేర్ చేయకుండా ఓవైసీ తప్పు కొట్టాడు అని ఒప్పుకుంటాం. అది చేసి మాట్లాడారు.